యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలందరికీ కూడా యేసే పరిష్కారము కార్యాలయం తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాము. వి విష్ యూ ఏ హ్యాపీ అండ్ మేరీ జాయ్ఫుల్ క్రిస్మస్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ దినము పాస్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు ఆర్థిక సహకారం ఇస్తున్న కుటుంబం సత్రంపాడు వాస్తవ్యులు మానస బ్రెడ్ కంపెనీ ప్రొప్రైటర్ కె పూర్ణచంద్ర రావు గారు మరియు షకీనా గారు, బిడ్డలు అవినాష్, మౌనిక సమర్పిస్తున్నారు. పూర్ణచంద్రరావు గారికి, షకీనా గారికి, అవినాష్, మౌనికాలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు. వాక్యము వినుటకు ఆశతో ఉన్న బిడ్డలను దీవించండి. ఈ దినం ప్రభు విశ్వవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న బిడ్డలు ఆనందించారు. ప్రభువా, మీ నిజ క్రిస్మస్ ఆనందాన్ని మా ప్రేక్షకులందరూ అనుభవించడానికి సహాయం చేయండి. పూర్ణచంద్రరావు గారి కొరకు, వారి కుటుంబం కొరకు మీకు వందనాలు. కుటుంబాన్ని దీవించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం నుండి వాక్యాన్ని గమనింపాలని ప్రార్థన. పరిశుద్ధ లేఖన భాగాల్లో యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక రాజుగా చూపించటానికి మత్తయి సువార్తికుడు ఈ యొక్క ప్రత్యేక సువార్తను రాశాడు. మత్తయి సువార్తికుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ వృత్తాంతానికి ముందస్తు కాలాన ఆయనకు మతనాయకులు, యూదా మతనాయకులు ఎలా ఆటంకంగా నిలిచారు, వారికిని ప్రభువునకు మధ్యన జరిగిన సంభాషణలు చాలా వివరంగా రాసుకొచ్చాడు. మిగిలిన సువార్తికులు ఆ విధంగా రాయలేదు. 23వ అధ్యాయంలో 7 పర్యాయాలు అయ్యో, అలాస్ అనేటువంటి మాట ప్రభు ఉచ్చరించారు. సాధారణంగా ప్రజల యొక్క మనస్సుల్లో ఏమని ఉంటుందంటే, దేవుని సేవకులు, బోధకులు అంటే వారు చాలా గొప్పవారని, వారు పరలోకానికి డైరెక్ట్ ఎంట్రీ అని, అలాంటి భావం ఉంటుంది ప్రజల్లో. ఈనాడే కాదు, ప్రభు జీవించిన దినాల్లో సైతం మతనాయకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, ధర్మశాస్త్రానుకూలముగా ఆచారాదులు చేస్తున్నటువంటి యాజకులు, వీరు పరలోక రాజ్యం మాదే, ఇంకొకరికి సంబంధం లేదు అన్నట్టుగా చేస్తున్నారు. పరలోక రాజ్య వారసులు అవ్వాలి అంటే మా ద్వారానే తప్ప వేరే ఛాన్స్ లేదన్నట్టుగా చేస్తున్నారు. అలాంటి ప్రక్కదారి పట్టిన ఉద్దేశాలను ఖండిస్తూ దేవుడు పంపించినటువంటి ప్రవక్తల్ని చంపుతూ వచ్చారు. దానిలో భాగమే క్రిస్మస్ పండుగ. ఆయన ప్రవక్తలు పంపాడు, ఆయన సేవకులు ప్రవక్తలు వారిని పంపాడు. యూదులు లెక్క పెట్టలేదు, పైగా చంపారు, కొట్టారు, ప్రవక్తల్ని హింసించారు. హేబేలు మొదలుకొని బరకయా కుమారుడు జకరియా వరకు కూడా
చిందించబడిన రక్తం భూమి మీద నుంచి మరుపెడుతోంది. అది నీతిమంతుల రక్తం మీ మీదకి వస్తుంది అన్నాడు ప్రభు. యెరూషలేము ప్రాంతం యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క బోధన కట్టుడికి పోయింది, దదరిల్లింది. ప్రజలు మత నాయకులు హాహాకారాలు చేశారు ఆయన బోధ విన్నప్పుడు. యేసు ఒక విప్లవాత్మకమైన మార్పును లోకంలో తీసుకొని వచ్చారు. కనుక ఆయన యొక్క జననం మొదలు ఆయన మరణం వరకు ఉన్న ప్రతి సన్నివేశాన్ని సువార్తికుడు మత్తయి రాస్తూ అద్భుతంగా ఆయన లోకానికి రాజు అనేది చెప్తూ వచ్చాడు. మనం క్రిస్మస్ దినాల్లో ఉన్నాం కనుక మత్తయి సువార్త 2వ అధ్యాయంలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి లేఖనం యేసుక్రీస్తు రాజు అనేటువంటి అంశాన్ని ధృవీకరించింది. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో యూదా బెత్లెహేమ ఎఫ్రాతా, నీవు యూదా గ్రామములలో అల్పమైన దానవైన ఇశ్రాయేలుని ఏలబోవు రాజు నీలో నుంచి వస్తాడన్నాడు. సంఖ్యాకాండంలో యూదాలో నుండి రాజదండం తొలగిపోదన్నాడు. కానీ యేసు రాజు, ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి రాజు, ఈ లోకం ఆయన వశం. కనుక అటువంటి ప్రభువు ఆయన ఎదిరించిన వారితో మాట్లాడుతూ చెప్తున్న మాటలు ఈ 37వ వచనంలోని మాటలు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా. చూడండి, యెరూషలేమా యెరూషలేమా అన్నప్పుడు పట్టణాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. పట్టణాన్ని మాట్లాడుతున్నప్పుడు కొన్ని వందల సంవత్సరాల చరిత్రను ఉటంకించి పిలుస్తున్నాడు ప్రభు. యెరూషలేమా యెరూషలేమా అని అన్నప్పుడు ఆనాటి ఒక్క ఆదినమునకే కాదు, యెరూషలేమా యెరూషలేమా అనే పట్టణం పిలుస్తున్నప్పుడు సొలొమోను అనంతరం డివైడెడ్ కింగ్డమ్, ఉత్తర దక్షిణ రాజ్యాలుగా ఇశ్రాయేలు యూదా విడిపోయిన తరువాత ఎంత ఘోరమైన పాపం జరిగింది అందులో. ఆ యొక్క పట్టణాన్ని మాట్లాడుతూ ప్రవక్తలను చంపుచూ ఉండుదానా. ఈ మాటతో పాటు రాస్తూ ప్రభు అన్నారు, నీ యొద్దకు పంపబడిన ప్రవక్తలు, నీ కొరకు, నీ యొద్దకు, నీ నిమిత్తం, నీ మార్పుకై, నీ మేలుకై నిన్ను ప్రేమించి దేవుడు పంపించిన ప్రవక్తలను నీవు రాళ్లతో కొట్టుచూ ఉండుదానా. చూడండి, ఇశ్రాయేలీల యొక్క కాఠిన్యం, ఇశ్రాయేలునకు ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నటువంటి లేవి సంతతి మెకానికల్గా తయారయ్యారు, ఆర్గనైజేషనల్గా తయారయ్యారు. సోదరుడా సోదరి, నీ మెకానికల్ లైఫ్, నీ ఆర్గనైజేషన్ స్కిల్స్ నీ ఆధ్యాత్మిక జీవితానికి అప్లై కావు. అవి వేరు, ఇది వేరు. నీ నిపుణతతో కూడినటువంటి ఆచార సంబంధాల, ఆచార విధుల నిర్వహణ వేరు, నీ ఆధ్యాత్మిక జీవితం వేరు. ప్రభు నీ యందు చూస్తోంది ఏమిటో తెలుసా? నీ ఆధ్యాత్మిక జీవితం, నీ అంతరంగాన్ని చూస్తున్నాడు. ఇతడు ఎంత గొప్పగా ప్రజెంట్ చేస్తున్నాడు ప్రసంగాన్ని అనే దాన్ని బట్టి ఎక్కడ ఎప్పుడు ఫలితం లేదు. తీర్పు తీర్చు దేవుడు నీ స్కిల్స్ని బట్టి నీకు మార్కులు వేసేవాడు కాడు. అలనాటి యెరూషలేము పట్టణం ప్రజల మధ్యలో ప్రవక్తలను దురాత్మ సంబంధితులని చెప్పి రాళ్లతో కొట్టారు, పాపులని చెప్పి రాళ్లతో కొట్టారు, ధర్మశాస్త్రాన్ని అడ్డుగా పెట్టి రాళ్లతో కొట్టారు. కానీ వారి జీవితాల్లో న్యాయం, కనికరం, ప్రేమ ఎరుగని వారు ఉన్నారు. అట్టివారితో ప్రభు మాట్లాడుతున్నాడు, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకేలాగు చేర్చునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలెనని ఉంటిని గాని మీరు వల్లకపోతిరి.
ఎన్నో మార్లు ఎన్నో తరాలుగా ప్రభు వారి కొరకు ప్రవక్తలను పంపుతూ వారిని మార్పు చెందమని, పాపమును విడిచిపెట్టమని, మారు మనసు పొందమని పిలుస్తూ వచ్చాడు. ఎక్కడికట? తన రెక్కల క్రింద దాచటానికి. కోడి తన రెక్కల క్రింద పిల్లలను ఎప్పుడు దాస్తుంది? కోడి పిల్లలను తన్నుకుపోతుందని గ్రహించిన వెంటనే ఒక రకమైనటువంటి కూత పెడుతుంది. అది ఎమర్జెన్సీ అలారం లాంటిదన్నమాట. ఆ కోడి యొక్క కూత వినగానే పిల్లలు ఎక్కడున్నా పరిగెత్తుకొని కోడి దగ్గరికి వచ్చేస్తాయి. వెంటనే ఆ కోడి తన రెక్కలను చాపి పిల్లలను గ్రద్ద సైట్ నుంచి తప్పించడానికి కప్పేస్తుంది. గ్రహిస్తున్నారా? గ్రద్ద వేగంగా వచ్చి కోడి పిల్లలను తనుకొని పోకుండా తల్లి అయినటువంటి ఆ కోడి ఆ రెక్కలు చాపి కప్పేస్తుంది, పిల్లలను సంరక్షించుతుంది. ప్రభువగు దేవుడు కూడా తన ప్రవక్తలను పంపి ఇశ్రాయేలీయుల మీద దేవుని గాడ్స్ జడ్జిమెంట్ రాకుండా కాపాడటం కొరకు పంపిస్తూ ప్రయత్నం చేస్తుంటే వారు రెక్కల కిందకి రాలేదట. రెక్కల క్రిందకు రాకపోతే ఏమవుతుంది? డేగపాలైపోతాయి కోడి పిల్లలు. మీరు పాపము యొక్క పర్యావసానముల నుండి తప్పించబడినట్లుగా నేను ఇచ్చిన ధర్మశాస్త్రం క్రిందకు రమ్మని ఆహ్వానించాను, మీరు రాలేదు ఇంతకాలం. సోదరుడా, సోదరి, ఈ రాత్రి కాలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క చాచిన చేతుల క్రిందకు మీరు వస్తున్నారా? ఆయన శిలువపై 2 చేతులు చాచి రక్తాన్ని చిందించాడు. ఆ హస్తాలు చాచింది నీ కొరకే. అలంకారంగా నేను మాట్లాడుతున్నా. ఆ ప్రభువు చాచిన చేతులు నీ కొరకైన ఆహ్వానం. ఆయన చేతులలో ఒదిగేటువంటి అవకాశం ఉన్న సమయంలో ఆయన చేతుల్లోనికి నువ్వు రాకపోతే రాబోతున్న ఉగ్రత నుండి నువ్వు ఎట్లా తప్పించుకుంటావు? ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు ఈ స్టేట్మెంట్ పాస్ ఆన్ చేస్తున్నాడు. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ప్రభువు వారిని విడిచిపెడుతున్నాడు. క్రీస్తు శకం 30వ సంవత్సరంలో ప్రభు వారి హస్తాన్ని విడిస్తే 1948 సంవత్సరం వరకు 1918 సంవత్సరాలు వారికి రాజ్యం లేకుండా పోయింది. యేసయ్య 2వ రాకడ వరకు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్య స్థితి వారికి రాదనేది బైబిల్ చెప్తాంది. సోదరుడా, సోదరి, రక్తాపరాధ దోషం ఎంత భయంకరమైందో గుర్తిస్తున్నారా? మీరు రక్తం చిందించేవారు ఉంటున్నారా? ఒకవేళ మీరు అనొచ్చు, పాస్టర్ గారు మేము రక్తం ఎప్పుడు చిందించామని. మీ చేతులతో రక్తం చిందించకపోయినా మీ అంతరంగంలో పగ, ద్వేషం, మీ అంతరంగంలో ద్రోహి అని సహోదరుని పిలిచే తత్వం ఉన్నప్పుడు అది నరహత్యతో సమానం. కనుక ప్రభు చెబుతోంది ఏమిటంటే, యూదులారా మీ ఇల్లు మీకు విడవబెట్టబడి ఉంది. పాడైపోతుంది మీ ఇల్లు. ప్రభు విడుస్తాడు మిమ్మల్ని. ఇది మొదలుకొని, అంటే ప్రభు విడిచింది మొదలుకొని మరలా ప్రభువు తిరిగి వచ్చు వరకు. గ్రహిస్తున్నారా? ప్రభువు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక అని 2వ రాకడలో యేసయ్య భూమి మీద అడుగు పెట్టే స్థితి వచ్చే వరకు కూడా మీ ఇల్లు విడవబడుతోంది. యూదులారా ఆలోచించండి. యూదులారా మీ ఇల్లు విడవబడుతోంది అనగా మీ రాజ్యం పాడైపోతోంది. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతించబడునుగాకని ప్రజలు చెప్పే కాలం వరకు మీరు నన్ను మరలా చూడరు అంటున్నాడు. ప్రభు భూమి మీద నుండి తిరిగి వెళ్ళిపోయిన తరువాత ఆయన 2వ రాకడ వరకు మరలా ఏ మానవులు ఆయన చూడలేదు భూమి మీద. కనుక మరలా ఆనాటి వరకు చూడరు అంటే ఆ దినాన్ని మీరు చూస్తారు అని ప్రభువారు భూమి మీదకు 2వ మారు వచ్చినప్పుడు ఆయన ఈసారి తీర్పు తీర్చేటువంటి యూదాగోత్రపు సింహంగా రాబోతున్నాడు. ఆయన గొర్రెపిల్లగా మొదటి రాకడలో యేసు క్రిస్మస్ దినాన గొర్రెపిల్లగా వచ్చాడు ఈ లోకానికి. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. 2వ రాకడలో
ఆయన తీర్పు తీర్చు యూదాగోత్రపు సింహంగా రాబోతున్నాడు. ఈ రాత్రికాలం వాక్యం వింటున్న నీవు తీర్పులోనికి వస్తావా? ఆయన రెక్కల క్రిందకు వచ్చి సంరక్షించబడతావా? ఆయన సిలువ నీడకు వస్తావా? ఆయన ఇచ్చే పాప క్షమాపణ పొంద ఇష్టపడుతున్నావా? యేసు అందుకే ఈ లోకానికి వచ్చాడు. నశిస్తున్నటువంటి మానవ జాతిని వెదికి రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో పొట్టిజక్కయ్య వృత్తాంతంలో ప్రభువు చెప్పిన మాట అది. నశించిన దానిని వెదకి రక్షించడానికి, టు సీక్ అండ్ టు సేవ్, వెదకటానికి వచ్చాడు. వెదుకుతున్నాడు, రక్షిస్తాడు ఆయన. యోహాను సువార్తికుడు తన లేఖలో రాస్తూ అన్నాడు, అపవాది క్రియలను లయం చేయటానికి వచ్చాడు అన్నాడు. అవును, ఆయన అపవాది క్రియలు లయం చేసి మనుషులను రక్షించడానికి వచ్చాడు. సోదరుడా, సోదరి, ప్రభు అందుకని అంటున్నాడు, ఆయన ఫస్ట్ విజిట్, ఆయన నరావతారిగా మొదటిసారి వచ్చినప్పుడు యూదులు అంగీకరించలేదు. వారు విడవబడ్డారు, వారు పతనావస్థకు వచ్చారు. వారికి తగిలినటువంటి ఆ యొక్క శాపం వారు తరతరాలను అనుభవిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. రెండవ రాకడ వరకు మీరు నన్ను చూడరు అనేటువంటి మాట చాలా స్పష్టంగా ఇక్కడ ప్రభు తెలియజేస్తున్నారు. 23వ అధ్యాయం మనం ముగించుకున్నాం. ఇక 24వ అధ్యాయానికి వచ్చేటప్పటికి చాలా అద్భుతమైనటువంటి వర్తమానాలు ఇందులో ఉన్నాయి. ఇప్పటికీ ఈ వర్తమానంతో 80 ఎపిసోడ్స్ మత్తయి సువార్త మీద ధ్యానించినట్లు. ఇంకా మనం 5 అధ్యాయాలు ధ్యానం చేయాలి. ఈ 5 అధ్యాయాలు అద్భుతమైన అధ్యాయాలే. ఇందులో ఒక్కొక్క వచనాన్ని మనం ఒక్కొక్క ఎపిసోడ్ మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఇది సిలువ దగ్గరకు వచ్చేస్తున్నాం మనం, క్రాస్ ఆఫ్ క్రైస్ట్. ఇందులో చాలా దివ్యమైనటువంటి సందేశాలు ఉన్నాయి. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి. రేపటి నుంచి 31 వరకు ఎవ్వరూ లేరు కనుక మీరు ముందుకు రావాలి. ఇక 24వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము పట్టణములో ఉన్న సియోను దేవాలయం మందిరాన్ని గురించి మాట్లాడుతున్నారు. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూపుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఎక్కడ నిలిచి ఉండకుండా పడత్రోయబడును అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అనెను. దేవాలయం పడిపోవటం ఏమిటి? అది యూదులకు చాలా భయంకరమైన పరీక్ష. దేవాలయం అంటేనే వారికి చాలా గొప్ప విషయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన భాగంలో మోషే ద్వారా ఇవ్వబడినటువంటి ప్రత్యక్ష గుడారం సొలొమోను కాలములో దేవాలయముగా నిర్మాణమయ్యింది. ఆ తదుపరి హేరోదు మహారాజు యేసయ్య యొక్క దినాల్లో దానిని 46 సంవత్సరాలు రిపేర్స్ చేయించాడు. ఇంకా ఎక్స్టర్నల్ ఔటర్ కోర్ట్స్ నిర్మాణం జరిగింది. అటువంటి ఉన్నతమైన దేవాలయాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, ఈ దేవాలయాన్ని చూస్తున్నారు కదా మీరు, ఇప్పుడు ఇది రాతి మీద రాయి ఉండని దినాలు వస్తాయి అన్నాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది, అవునా కాదా? దేవాలయం అంటే వారికి చాలా గొప్పది. ఎందుకంటే దేవుని సన్నిధి అక్కడ ఉన్నట్లుగా వారు భావిస్తారు. దేవాలయములో అతి పరిశుద్ధ స్థలములో ఉండేటువంటి మందసంలో అహరోను చిగురించిన కర్ర, బంగారు పాత్ర, మన్నా పాత్ర, 2 పలకలపై దశాజ్ఞలు వ్రాయబడి ఉంటాయి, బంగారు పాత్రలు. మరి వాటిని కలిగి ఉన్నటువంటి అవి కెరూబుల చేత తాపడం చేయబడినటువంటి దాని క్రింద ఉన్నాయి. అతి పరిశుద్ధ స్థలం, అది దేవుని సన్నిధిని సూచిస్తున్నటువంటి స్థలం. అట్లాంటి దేవాలయంలో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ప్రవేశించే భాగ్యం ఉంది. అట్లాంటి దేవాలయం రాతి మీద రాయి లేకుండా పడద్రోయబడుతుంది అని నిశ్చయంగా చెబుతున్నాను అంటే ఎవరికైనా కోపం రాదా? సోదరుడా, సోదరి, ఈ రాత్రికాలం చాలా విషయాలు, రిలీజియస్ ఇష్యూస్, స్పిరిచువల్ ఇష్యూస్, వాక్యం ప్రకారం వెళుతున్నప్పుడు అభ్యంతర పడకూడదని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఎందుకు అభ్యంతరం? చూడండి, చాలామంది
మరణం గురించి మాట్లాడితే నోరు మూసేస్తారు, మాట్లాడకూడదట అంటారు. మరణం గురించి మాట్లాడకపోతే అసలు పర్పస్ ఆఫ్ లైఫ్ ఏముంది వితౌట్ డెత్? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాలయం పడగొట్టబడుతుంది అని ప్రభువు నోటితో చెప్పాడు. ఇవాళ ఎవరైనా దేవాలయం మీద ఒక రాయి వేస్తే, ఒక చెడ్డ పోస్టర్ వేస్తే ధర్నాకు దిగుతాం మనం. ప్రభువు చెప్తున్నాడు, యెరూషలేములో ప్రజలంతా కూడా దేవాలయాన్ని పడగొడితే ఆ రాళ్ళు తీసుకొని బెన్హిన్నోములో పారేశారు క్రీస్తు శకం 70 సంవత్సరంలో. ఈ భౌతిక దేవాలయాలను గురించిన శ్రద్ధ క్రైస్తవులకు ఎక్కువైపోయింది. ఈరోజు క్రిస్మస్ దినం కాదు, ఒక్కసారి బయటికి వెళ్ళి చూడండి, ప్రతి చర్చిని ఎంత అందంగా అలంకరించేస్తున్నారు. జీవితాలను అలంకరించుకోవటం బదులుగా మందిరాలను అలంకరిస్తున్నటువంటి ప్రజానీకం ఉంది ఈనాడు. దేన్ని చూసి ఆనందించాలి దేవుడు? నీ చర్చికి లేకపోతే నీ మందిరానికి నువ్వు వేసే పెయింట్ కానీ, నువ్వు వేసే సున్నం కానీ, నువ్వు శుభ్రంగా ఉండాలని పడే తాపత్రయం నీ అంతరంగ పురుషుడి విషయంలో నువ్వు జాగ్రత్త పడితే అది దేవుడికి బహు ఆనందాన్ని ఇచ్చేటువంటిది. నతానియేలుని గురించి మాట్లాడుతూ ఇతడు ఇశ్రాయేలీయులందరిలో కపటం లేనివాడని మాట్లాడాడు. కపటం లేనటువంటి వానిగా ప్రభువు చేత పిలిపించుకోవటం ఆయనకు ఆనందదాయకం. సోదరుడా, సోదరి, దేవాలయం పడగొట్టబడుతుందని ప్రభువు ప్రవచనం చెప్తున్నాడు. ప్రభువు మరణిస్తాడని, తిరిగి లేస్తాడని, పరలోక రాజ్యానికి వెళుతాడని, అప్పటి నుండి భూమి మీద మరలా ఆయన ప్రత్యక్షత వరకు యూదులు ఆయనను చూడలేరని, అనగా అన్య జనాంగమునకు ప్రత్యక్షత ప్రారంభం కాబోతోందనేటువంటి సత్యాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేశారు. క్రిస్మస్ దినాన యూదుల కొరకు వచ్చిన క్రీస్తు రెండవ రాకడలో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరి కొరకు రాబోతున్న యేసుక్రీస్తు. క్రిస్మస్ దినాన గొర్రెపిల్లగా వచ్చిన క్రీస్తు రెండవ రాకడలో కొదమ సింహంగా రాబోతున్న క్రీస్తు, తీర్పు తీర్చువానిగా రాబోతున్న క్రీస్తు. మొదటి రాకడలో లేఖనాలను స్థిరపరుచుతూ వచ్చిన క్రీస్తు, లేఖనాలను ముగించటానికి రాబోతున్నటువంటి క్రీస్తు. సోదరుడా, సోదరి, ఈ రాత్రికాలం నేను మనవి చేస్తున్నాను, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని రక్షకునిగా స్వీకరించటం వలన నీ అంతరంగములో నిజ క్రిస్మస్ స్థాపించబడుతుంది. నిజమైనటువంటి విశ్రాంతి, నిజమైనటువంటి సమాధానం, నిజమైనటువంటి నీతి, నిజమైనటువంటి కాంతి నీ అంతరంగంలో ఉదయిస్తుందని ప్రభు నామములో నేను మనవి చేస్తున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక గొప్ప భక్తుడు ప్రభు పాద సన్నిధికి వచ్చాడు. అతడు అడుగుతున్నాడు, ప్రభువా, నికోదేము అతడు అడుగుతున్నాడు, ప్రభువా, ఒక మనుషుడు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఈ రాత్రికాలం ముగింపులో నేను మాట్లాడుతూ మీ ముందు ఉంచుతున్నాను. పరలోక రాజ్యానికి వెళ్ళటమే భూమి మీద పుట్టిన ప్రతి మానవుని యొక్క అంతిమ గురి అని ప్రభువు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఈ అంతిమ గురిని మనకు అందించటానికే యేసుక్రీస్తు ప్రభువారు నరావతారుగా ఈ లోకానికి వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంతిమ గురి గురించి నీ ఆలోచన ఏమిటి? వేర్ యు ఆర్ గోయింగ్ టు రిసైడ్ యువర్ ఇటర్నిటీ. నీవు నీ యొక్క నిత్య జీవాన్ని ఎక్కడ నివాసంలో గడపబోతున్నావు? నిత్యాగ్నిగుండంలోనా, నిత్య జీవములోనా? యూదులకు ప్రభువు చెబుతున్నారు, ఆ యొక్క దేవాలయం పడగొట్టబడుతుందని. అది జరిగింది. దేవుని యొక్క వాక్యాన్ని నేను ఇక్కడ నిలుపుదల చేస్తూ ఉన్నాను. 24వ అధ్యాయం 2వ వచనంలో నిలుపుదల చేస్తున్నాను. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, దయచేసి ముందుకు రండి. ఈ రాత్రికాలపు వాక్య భాగముకు సహకారం ఇచ్చిన వారు సత్రంపాడు వాస్తవ్యులు, మానస బ్రెడ్ కంపెనీ వారు, కె పూర్ణచంద్రారావు గారు, షకీనా గారు, అవినాష్ మౌనికాలు సమర్పిస్తూ ఉన్నారు. మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నా. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే
ఏసే పరిష్కారము కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేయండి. అలాగే మా ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభువా, ఈ రాత్రికాలం మా ప్రేక్షకులు క్రిస్మస్ వేడుకలు చేసుకున్నారు. నిజ క్రిస్మస్ ఆనందం, హృదయంలో సమాధానం అందరికీ దయచేయాలని ప్రార్థన చేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో శాంతిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. క్రిస్మస్ ఆనందం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అనుభవించడానికి కృప దయచేయండి. చంద్రరావు గారు, షకీనా గారు, వారి కుటుంబాన్ని మీరు దీవించండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ పరిష్కారానికి మీరు దయచేయండి. ఆర్థిక అవసరతలు తీవ్రంగా ఉన్నాయి. ప్రింటింగ్ ప్రెస్ నిమిత్తం ఉన్నటువంటి అత్యవసరమైనటువంటి రిపేరింగ్ అమౌంట్స్ మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ చేతులకు మా పరిష్కారంలో ప్రతి అవసరం అప్పగిస్తున్నాం. మీరు మహిమ పొందండి, తీర్చి మహిమ పొందండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని యేసు ప్రభు పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.